నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గౌడ సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఎన్నో హామీలనిచ్చింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వైన్ షాపులలో 15% రిజర్వేషన్ ఇస్తే అది మీకు ఎక్కడ సరిపోతుంది, మేమైతే 25% ఇస్తాము, మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. మన కల్లుగీత వృత్తి మీద దెబ్బతీస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని అసలు సొసైటీలే లేకుండాను ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న కల్లుగీత దుకాణాలన్నీ కూడా తీసేయాలనే ఒక కుట్ర పన్నుతూ కూడా కుట్రలు చేస్తోంది. కల్లుగీత వృత్తి అంటేనే ఒక చెట్టు ఎంతో పెద్ద కొన్ని తాడి చెట్టు ఎక్కి కిందికి దిగేదాకా కూడా నమ్మకం లేని, ప్రాణాల మీద నమ్మకం లేని ఒక కత్తిసాము లాంటి ఒక ఈ వృత్తిని చేస్తూ కళ్ళు తీస్తూ కింద పడి చనిపోయిన అన్నదమ్ములు ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామని చెప్పి కూడా మభ్యపెట్టింది. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కనీసం ఒకరు చనిపోతే ఒకరి దగ్గరికి వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. కల్లుగీత కార్పొరేషన్ ద్వారా కింద పడి చనిపోయిన వాళ్ళకి వెంటనే అత్యవసర సహాయంగా 5,000 రూపాయలు కూడా పంపించేది కల్లుగీత కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఎవరైనా కాళ్ళు చేతులు విరిగిన వాళ్లకు 25,000 పంపించేది కల్లుగీత కార్పొరేషన్ ద్వారా. కానీ ఇప్పుడు అది కూడా లేదు. గౌడన్నలంటే అసలు లెక్కే లేదు. మరి ఏదైతే మీ సహాయం కావాలి, మీరందరూ మాకు తోడుగా ఉండాలని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు గౌడులు కనిపించలేదా? మరి గౌడులు తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. 25 లక్షల మంది ఉన్న ఈ గౌడులు మన సొసైటీలు కానీ టీఎఫ్టీలు కానీ ఎంతో నమ్మకంతో మీకు ఈ పదవులను ఇచ్చి కట్టబెట్టి ఈరోజు అక్కడ గద్దె మీద కూర్చోబెడితే ఈరోజు ఇలా చిన్న చూపు చూస్తూ మా వృత్తినే దెబ్బతీయడానికి మీరు కుట్ర పన్నుతుంటే మేమేం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాము. ఇప్పుడు రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే మీరు ఏదైతే మాకు 25% ఇస్తానన్నారో అది ఖచ్చితంగా ఇచ్చి చూపించాలి. లేకపోతే మీరు ఇచ్చిన దానికి మీరు చేసే ఏ ఒక్క హామీ కూడా 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఒక్క గ్యారంటీ నెరవేర్చలేదు. ఇప్పటికీ మీ ప్రభుత్వం ఇది వస్తున్న వ్యతిరేకత చూసి ఈ ప్రతి ఒక్క కమ్యూనిటీని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని దానితో కూడా ఆటలాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీ యొక్క కుట్రలని మీ యొక్క అబద్ధాలని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గౌడులందరం కూడా మీకు డిమాండ్ చేస్తున్నాము, మాకు ఇచ్చిన హామీలను వెంటనే మీరు నెరవేర్చాలి, అమలు చేయాలి అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.